హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ 2024కి సంబంధించి క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అదే మీకు టెట్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి సెషన్ వైజ్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే సో మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మేము చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీకు సంబంధించిన టెట్ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే సో మేము చెప్పే ప్రాసెస్ ద్వారా కూడా మీకు సంబంధించిన టెట్ రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూస్తూ మీరు మొబైల్ ద్వారా రిజల్ట్ అయితే వెరిఫై చేసుకోవచ్చు. లేదా నేను ఇచ్చిన లింక్ అనేది డైరెక్ట్గా మీరు క్రోమ్ బ్రౌజర్లో కానీ మొజిల్లా కానీ ఓపెన్ చేసినట్టయితే సో మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. సో మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే జస్ట్ ఇక్కడ వచ్చేసి మనం మొబైల్ త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. స్క్రోల్ చేసి మనకి ఈ విధంగా డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఈ యొక్క డెస్క్టాప్ సైట్ ఆప్షన్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. మీరు చూస్తున్న విధంగా టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. అండ్ ఆతో మన స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మొబైల్ యూజ్ చేసే ప్రతి వారు ఇక్కడ సో మనకు పోర్ట్రేట్ మోడ్లో కాకుండా ల్యాండ్స్కేప్లో అయితే వాడాలి. అంటే మొబైల్ అనేది మనం రొటేట్ చేయాలి. నార్మల్గా మీరు మూవీ చూస్తుంటే ఏ విధంగా అయితే రొటేట్ చేస్తారో ఆ విధంగా మీ స్క్రీన్ అనేది రొటేట్ చేసుకొని మీకు సంబంధించిన టెట్ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ మొబైల్ స్క్రీన్లో మీరు డెస్క్టాప్ సైట్ అనేది ఎనేబుల్ చేసుకొని మొబైల్ని రొటేట్ చేసినట్టయితే మన స్క్రీన్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు రెస్పాన్స్ షీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం రెస్పాన్స్ షీట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో టెట్ యొక్క రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి లేదా క్యాండిడేట్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయని తెలుసుకోవడం కోసం ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క జర్నల్ నెంబర్, తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆ తర్వాత మీరు ఏ పేపర్ అయితే రాయడం జరిగిందో ఆ పేపర్ చూస్ చేసుకోవాలి. పేపర్ 1 అప్లై చేశారా, పేపర్ 2 అప్లై చేశారా, బోత్ పేపర్స్ అప్లై చేశారని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ యొక్క జర్నల్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ యొక్క హాల్ టికెట్లో అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు డీటెయిల్స్ అనేది కలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఫిల్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ట్యాబ్లో మనం ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ డీటెయిల్స్తో అయితే ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందో దాని యొక్క రెస్పాన్స్ షీట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ సో ఈ డీటెయిల్స్ కానీ మీ హాల్ టికెట్ కానీ మిస్ అయింది అనుకుంటే డైరెక్ట్గా మీరు సో ఈ యొక్క టీఎస్ టెట్కి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినా మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ప్రజెంట్ మా థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మేము ఇక్కడ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా క్యాండిడేట్ యొక్క జర్నల్ నెంబర్, తర్వాత హాల్ టికెట్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీరు పేపర్ అనేది చూస్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా క్యాండిడేట్ సంబంధించిన టోటల్ రెస్పాన్స్ షీట్ అయితే డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ ఉంటుంది, రైట్ సైడ్ కార్నర్లో ఫ్రంట్ ఆప్షన్ ఉంటుంది. సో మీరు జస్ట్ ఇక్కడ ఫ్రంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన టోటల్ రెస్పాన్స్ షీట్ దట్ ఈస్ 150 క్వశ్చన్స్తో కూడిన మీ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మీరు ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే సేవ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మీరు స్క్రోల్ చేసి ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఈ విధంగా మనకు సంబంధించి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అయితే మనకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్లో ఉండే క్వశ్చన్స్కి ఏంటంటే ప్రతి క్వశ్చన్స్కి 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. యాజ్ పర్ కీ ప్రకారం మన యొక్క టీజీ టెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేసిన కీ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో దానికి మనకి గ్రీన్ కలర్లో టిక్ మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రిమైనింగ్ వాటికి వచ్చేసి మనకు రెడ్ కలర్లో అయితే క్రాస్ మార్క్ ఇస్తారు. సో మీరు ఈ ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే సో దీని ప్రకారం ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏది అనేది మీరు కావాలనుకుంటే సో ఏదైతే మనకు థర్డ్ ఆప్షన్ ఉందో ఇది కీ ప్రకారం కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే మనం ఏ విధంగా మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే సో మీరు ఎగ్జామ్లో రాసినప్పుడు ఏ ఆప్షన్ చూస్ చేసుకున్నారు అండ్ ఇక్కడ కీ ప్రకారం ఏ ఆప్షన్ ఉంది అనేది ఆ రెండింటిని కంపేర్ చేసుకోవాలి. ఆ రెండు మ్యాచ్ అయినట్టయితే మీకు టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది. సో మీకు ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే సో మనం స్క్రోల్ చేసినట్టు సో ఈ విధంగా మనకు క్వశ్చన్ ఐడి చూజ్ ఆప్షన్ అయితే ఉంటుంది. చూజ్ ఆప్షన్ వచ్చేసి ఎంత ఉందంటే ఇక్కడ 4 ఉంది. బట్ క్యాండిడేట్ ఎగ్జామ్లో వచ్చేసి అదే ఎగ్జామ్ రాసేటప్పుడు సిబిటీ మోడ్లో వచ్చేసి 4th ఆప్షన్ చూజ్ చేసుకున్నాడు. బట్ కీ ప్రకారం వచ్చేసి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ బట్ మనం వచ్చేసి 4th ఆప్షన్ చూజ్ చేసుకున్నాం కాబట్టి ఇది రాంగ్ అనమాట. బట్ మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే కీకి మ్యాచ్ అవ్వాలి, మనం పెట్టిన ఆప్షన్ మ్యాచ్ అవ్వాలి. అలా ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయో వాటిని మనం కౌంట్ చేసుకున్నట్టయితే మనకు టెట్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది. సో మీరు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే కౌమార దశకు సంబంధించి క్వశ్చన్ అడిగారు. దీంట్లో వచ్చేసి మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అని, సెకండ్ ఆప్షన్ రాంగ్ అని, థర్డ్ ఆప్షన్ రాంగ్ అని, ఫోర్త్ ఆప్షన్ రాంగ్ అని ఇచ్చారు, థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు. బట్ క్యాండిడేట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏ ఆప్షన్స్ పెట్టాడు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ క్యాండిడేట్ పెట్టింది వచ్చేసి చూజ్ ఆప్షన్ ఉంటుంది. సో క్యాండిడేట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాడు ఎగ్జామ్లో అండ్ కీ ప్రకారం కూడా థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అని ఇచ్చారు. ఈ విధంగా మీకు ఎన్ని క్వశ్చన్స్ అయితే వాళ్ళ ఇచ్చిన కీ ప్రకారం మీరు ఆన్సర్స్ పెట్టుంటారో అలా పెట్టినవన్నీ కరెక్ట్ అనమాట. టోటల్గా మీరు 150 క్వశ్చన్స్ని ఇలా కంపేర్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 150లో వచ్చేసి మీరు SC ST అయినట్లయితే ఎన్ని కరెక్ట్ పెట్టాల్సి ఉంటుందంటే 40% అయితే
అయితే పెట్టాల్సి ఉంటుంది. దట్ ఈస్ 60 మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి టెట్ ఎగ్జామినేషన్లో 60 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో బీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 50% ఉంటుంది. 75 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. అంటే 75 క్వశ్చన్స్ అనేది మీరు కీ బేస్డ్ చేసుకొని కరెక్ట్గా పెట్టినట్టయితే మీరు టెట్ క్వాలిఫైడ్ అనేది చెప్పొచ్చు. అండ్ అదే ఓసీ ఎవరైతే ఉంటారో 60% అయితే రావాల్సి ఉంటుంది. 90 మార్క్స్ అయితే ఓసీకి రావాల్సి ఉంటుంది. సో మీరు కంపేర్ చేసుకోండి. ఫస్ట్ మీకు టెట్ ఎగ్జామ్ సంబంధించి రెస్పాన్స్ షీట్ ప్రకారం కీకి మ్యాచ్ అయ్యేటట్టుగా మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాన్ని బట్టి సో మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో టోటల్గా ఇలా 150 క్వశ్చన్స్కి మీరు ఏ ఆప్షన్ ఇచ్చారు, కీ ప్రకారం ఏ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అనేది చూపిస్తారు. సో ఇలా సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండ్ చూజ్ ఆప్షన్ కూడా సెకండ్. సో ఇలా టోటల్గా మీరు ఎన్నైతే పెట్టడం జరిగిందో వాటిని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్యాలిక్యులేట్ చేసి మీకు టెట్ ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత మనం బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సెషన్ వైజ్ క్వశ్చన్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు మీ సెషన్తో పాటు ఇతర సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా అబ్జర్వ్ చేయాలనుకుంటే సో ఈ విధంగా మనం మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇనిషియేట్ కీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క ఇనిషియల్ కీ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ ఇనిషియల్ కీ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో టోటల్ క్వశ్చన్ పేపర్స్ అంటే టెట్కి సంబంధించి ఎన్ని సెషన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారో ఆ సెషన్కి సంబంధించిన ఆల్ క్వశ్చన్ పేపర్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. వాటిని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. సో 30 మేకి సంబంధించి 31కి సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ సో ఇలా టోటల్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 29th మేకి సంబంధించి మనం ఒక క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఆ రిలవెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే క్వశ్చన్ పేపర్ అయితే మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇలా టోటల్ క్వశ్చన్ పేపర్ అనేది మీరు అన్ని సెషన్స్కి సంబంధించి టెట్ యొక్క పేపర్ 1, పేపర్ 2 క్వశ్చన్ పేపర్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మీకు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనకు డిఎస్సి ప్రిపరేషన్ పర్పస్లో కూడా ఈ టాపిక్స్ అయితే మనకు యూజ్ అవుతాయి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి టెట్ 2024 యొక్క రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కొద్దిగా మేము షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.